రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున పోరాటం చేస్తామని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేస్తున్న జిల్లా సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ సంబంధించి వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు, హామీలు ఇచ్చారు. అత్యుత్సాహమా, చేయగలుగుతామని విశ్వాసమా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 లక్షలు ఉంది రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ ఒప్పుకున్నారు. ఒప్పుకుని దాని ప్రకారం ముందైతే కొంత ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన మేము ఇస్తామని అంటున్నాం. ఇస్తాము, అన్ని లెక్కలని సరి చేస్తున్నాం, రేషన్ కార్డు నిబంధనలు లేవు, కుటుంబ నిర్ధారణ చేస్తున్నాం, ఏదో చెప్తున్నాం. సరే మీరు ఏం చెప్పినా జనం చూస్తారు. మేమేది ఏంటంటే మీరు అన్నమాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తశుద్ధి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో లెక్క తీసుకుని అందరికి రుణమాఫీ అన్న ప్రకారం చేయాల్సిందే తప్పదు. అదే పద్ధతుల్లో విద్యుత్ ఏదో కంప్లైంట్ చెప్తున్నారు రోజు, దాన్ని కూడా అందరికి 0 బిల్లులు అవన్నీ 200 యూనిట్ల లోపు వాళ్ళందరికీ 0 బిల్లులు రావట్లేదు అంటున్నారు. ఇది కూడా సరి చేసుకోండి. అదే పద్ధతుల్లో గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఆ డబ్బులు ఖాతాల్లో పట్టలేదు అంటున్నారు. ఇది కూడా సరి చేసుకోండి. అన్ని మేము మీకు సలహాలు ఇస్తాం. ఎందుకంటే మిత్రులుగా మేము ఉన్నాయి కదా, సలహాలు ఇస్తాం. దాని అర్థం సలహాలు ఎవరి తరపున ఇస్తాం? మేము అదాని అంబానీ తరపు కాదు ఇచ్చేది. ఇతరుల తరపున మీకు సలహాలు ఇస్తాం, మీరు సరి చేసుకోండి. సరి చేసుకోలేదు అనుకోండి, అల్టిమేట్ గా